కిడ్నీ పైన ఒక గడ్డ ఉంటుంది, అడ్రినల్ ట్యూమర్స్ అంటారు. సో అడ్రినల్ ట్యూమర్స్ వల్ల తనకి ఆ బీపీ అనేది పెరుగుకుంటే వెళ్ళిపోయింది అనమాట. సో అన్లెస్ ఈ ట్యూమర్ని రిమూవ్ చేయకుంటే ఖచ్చితంగా బీపీ కంట్రోల్ ఎప్పటికీ అవ్వదు. సో ముందులా ఏంటి అంటే టెక్నాలజీ ఏంటి, కంప్లీట్గా ఆపరేషన్ అంటే కంప్లీట్గా ఓపెన్ చేసి రిప్ కట్ చేసి ఇక్కడ నుంచి చేయాల్సిన అవసరం పడేది అనమాట. ఇప్పుడు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి. సో క్యాన్సర్ వైద్యంలో చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడున్న దాంట్లో. సో ముందులాగా క్యాన్సర్ అని అంటే పెద్ద సర్జరీ లైఫ్ లాంగ్ ఒక క్యాన్సర్ పేషెంట్ ముందర అవసరం లేదు. సో ఇప్పుడున్న టెక్నాలజీస్ లైక్ రోబోటిక్ టెక్నాలజీ కానీ ఫ్లోరోస్కోపీ గైడెడ్ సర్జరీస్ వల్ల ఏంటంటే ఇమీడియట్గా పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్తో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందన్నమాట. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ గర్భసంచి క్యాన్సర్ అంటే ముందులాగా పొట్టంతా కట్ చేసి చేయాల్సిన అవసరం ఉండదు. సో 8 mm స్మాల్ ఇన్సిషన్స్తో పొట్ట లోపలికి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి సర్జరీ చేయడానికి వీలవుతుంది. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడెడ్ మోడిఫైడ్ టెక్నాలజీ అని కోలోరెక్టల్ క్యాన్సర్స్లో అంటే స్టెప్లింగ్ డివైజెస్ ఉంటాయి అనమాట. 2 పేగుల్ని అతికించడానికి టెక్నాలజీ వాడి చేయడం వల్ల ఏంటి అని అంటే మనకి కరెక్ట్గా అది పేగు అతుకుతుందా లేదా అనేది కూడా మనకి కరెక్ట్గా తెలుస్తుంది. అంటే ఇప్పుడు థిక్నెస్ ఎక్కువ ఉంది అని అంటే అది వార్న్ చేస్తుంది అనమాట. సో బెటర్ స్టేపుల్ని వాడడం అనేది. అలాగే కిడ్నీ క్యాన్సర్స్కి ఏంటంటే పార్షియల్ నెఫ్రెక్టమీ, కిడ్నీ అంతా రిమూవ్ చేయడం అవసరం లేకుండా పార్షియల్ నెఫ్రెక్టమీ చేయడానికి కుదురుతుంది. అండ్ అలాగే బ్లాడర్ క్యాన్సర్స్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్స్కి ముందుట్లాగా నర్వ్ ప్రిజర్వేషన్ అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. బట్ ఇప్పుడున్న ఈ మ్యాగ్నిఫికేషన్ 10 times ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ 3 dimension విజన్ వల్ల ఏంటంటే ఇమీడియట్గా మనకి నర్వ్స్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ట్యూమర్ని కంప్లీట్గా ప్రిసైజ్గా రిమూవ్ చేయడానికి వీలవుతుంది. అలాగే రొమ్ము క్యాన్సర్లో ఏంటి అంటే ముందులాగా రొమ్ము అంతా రిమూవ్ చేయకుండా ప్లస్ కన్జర్వేటివ్ సర్జరీ విత్ ఆంకోప్లాస్టిక్ సర్జరీ అని అంటారు అన్నమాట. అంటే రొమ్ముని క్యాన్సర్ రిమూవ్ చేయడంతో పాటు రీకన్స్ట్రక్ట్ కూడా చేయడానికి వీలవుతుంది. అండ్ ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ ఏంటంటే లింఫ్ నోడ్ని ఎగ్జాక్ట్గా ట్రేస్ చేయడానికి ఒక చిన్న డై ఇచ్చి హ్యాండ్ హెల్డ్ కెమెరాతో మనం ట్రేస్ చేయడానికి వీలవుతుంది. సో ఓవరాల్గా ఇవన్నీ టెక్నాలజీస్ వల్ల ఏంటి అంటే క్యాన్సర్ని కంప్లీట్ రిమూవ్ చేయడంతో పాటు బెటర్ కాస్మెసిస్ ఇస్తూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. మహిళలకి ఎందుకు రొమ్ము క్యాన్సర్ ఎక్కువ వస్తుందంటే తీసుకోవాలి జాగ్రత్త అంటే యూజువల్గా 10% మందిలో జన్యుపరమైన లోపాలు ఉంటాయి. 90% మందిలో స్పొరాడిక్ క్యాన్సర్స్ అంటే సో వేరియస్ రీజన్స్ అంటే బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వకపోవడం కానీ లేట్ మ్యారేజెస్ కానీ ఇవన్నీ వల్ల హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా వస్తుందన్నమాట. యూజువల్గా ఏంటి అని అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అనేది చేసుకోవడం మంచిది. సో దానిలో మనకి ఏంటంటే క్యాన్సర్ ఏమైనా ఉన్నా ఎర్లీగా రికగ్నైజ్ చేయడానికి వీలవుతుంది. అండ్ ఎర్లీగా ట్రీట్ చేస్తే ఆల్మోస్ట్ 99% క్యూర్ రేట్ ఉంటుంది. మిగతా మగవాళ్ళకి ఇతర అలవాట్లు ఉన్నప్పుడు వ్యసనాలు డ్రింక్ కావచ్చు స్మోక్ కావచ్చు వాళ్ళు వస్తాయి కదా తీసుకున్న బెనిఫిట్ జాగ్రత్త. సో మెయిన్గా ఎవరైతే కంటిన్యూస్గా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళకి స్మోకింగ్ అనేది 100% కార్సినోజెనిక్. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్లో ఏదో ఒకసారి క్యాన్సర్ అయితే డెఫినెట్గా వస్తుంది. స్మోకింగ్ అనేది 100% అవాయిడ్ చేయడం మంచిది. బట్ స్మోకింగ్ కంటిన్యూస్గా తీసుకునే వాళ్ళైతే కంపల్సరీగా యాన్యువల్ ఎక్స్రే చెస్ట్ ఒకటి కానీ HRCT కానీ అడ్వైజ్ చేస్తాం అన్నట్టు ఒక పల్మనాలజిస్ట్ ఒపీనియన్ ద్వారా. అండ్ తంబాకు ఇవి తీసుకునే వాళ్ళు ఏంటంటే ఓరల్ క్యాన్సర్స్ కానీ ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో సెల్ఫ్ ఓరల్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే అద్దం ముందు నోట్లో ఎగ్జామిన్ చేసుకొని ఒకవేళ ఏదైనా ఎరుపు కానీ తెలుపు కానీ లేదంటే పుండు కానీ 3 వారాల కంటే మానట్లేదు అని అంటే డెఫినెట్గా క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆల్కహాల్ కంటిన్యూస్గా తీసుకునే వాళ్ళకి బాడీలో చాలా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. లివర్ క్యాన్సర్ కానీ పేగుల క్యాన్సర్స్ కానీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అండ్ మేజర్గా ఏంటి అని అంటే ఈ మధ్యకాలంలో పేగు క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నాము. చాలామంది ఏంటంటే ఏమైనా బ్లీడింగ్ అవుతే ఇది ఒక చిన్న పాయింట్స్ అయ్యిండొచ్చు అని అంటే చిన్న టెంపరీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అలా చేయకూడదు. సో కంటిన్యూస్ బ్లీడింగ్ వస్తుంది అని అంటే మాత్రం కంపల్సరీగా ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చూపించి అవసరమైతే కొలనోస్కోపీ చేయించుకోవడం అనేది మంచిది.